Okay, guys. Good morning to all of you. So, na voice andariki enbadutunda, please confirm. Yes, sir. We are able to hear. All right. See, guys. మనకి నిన్నటి సెషన్ లో బేసిక్ గా మనం ఏం చెప్పుకున్నామంటే ఓవరాల్ గా అసలు ఎస్ఏపి రియల్ టైం ప్రాజెక్ట్ మనకి ఎలా వస్తుంది. ఓకే, సో ఎస్ఏపి మనకి సో రియల్ టైం ప్రాజెక్ట్ మనకి ఎలా వస్తుంది అనేది మనం నిన్న క్లాస్ లో క్లియర్ కట్ గా డిస్కస్ చేసుకున్నాము. ఓకే, సో మరి ఈ రోజు సో నిన్నటి సెషన్ లో మనం క్లియర్ కట్ గా ఎస్ఏపి రియల్ టైం ప్రాజెక్ట్స్ మనకి ఎలా వస్తాయి అనేది డిస్కస్ చేస్తాం. స్ట్రాటజిక్ లెవెల్ అంటే ఏంటి అనేది కూడా డిస్కస్ చేసాం. సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చార్ట్ లో వీడియో ఉంటుంది, చూడాలండి. ఓకే, సో మనకి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి రికార్డెడ్ వీడియో మనం చార్ట్ లో పెట్టేస్తున్నాము. ఓకే, సో చార్ట్ లో ఉంటే చూసుకోవచ్చు, ఇలాగా పైకి వెళ్తా ఉంటే వీడియోలు దొరుకుతూ ఉంటాయి. సో ఇది నిన్నటి వీడియో. ఓకే, కొంచెం పైకి వెళ్తే మొన్నటి వీడియో దొరుకుతుంది మీకు. సో మొన్నటి వీడియోస్. ఓకే, సో కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఇవి మనకి చూసుకోండి. అండ్ ఫస్ట్ 10 క్లాసెస్ కంప్లీట్ గా సో ఓరియంటేషన్ క్లాసెస్. సో ఓరియంటేషన్ క్లాసెస్ అంటే మీకు ఆల్రెడీ నేను రిపీట్ చేసి చెప్పడానికి రీజన్ ఉంది అండి. కొంతమంది కొత్త వాళ్ళ మధ్యలో జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళ కోసం ఏంటంటే క్లాస్ మళ్ళా రిపీట్ చేయడం జరుగుతుంది, చెప్పినవి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఓకే, సో మనకి సో ప్రస్తుతానికి అయితే మనకి ఓవరాల్ గా అయితే మరి సో నిన్నటి సెషన్ మనకి చార్ట్ లో ఉంది. అండ్ సో ఎవరైనా సరే ప్రాబ్లం ఉంది అనుకుంటే సో రిజిస్ట్రేషన్ ప్రాబ్లం ఎవరికైనా ఉంది అనుకుంటే నేను ఆల్రెడీ చెప్పిన రిప్లై పెట్టాలి. సో వెంటనే కాదర్ సార్ని, బాబ్జీ సార్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో నేను చార్ట్ లో మళ్ళీ డీటెయిల్స్ పెడుతున్నాను మీకు. సో కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు చార్ట్ లో పెడుతున్నా. ఓకే, సో ఇక్కడ ఏమైతే మేము చార్ట్ లో పెడుతున్నానో మళ్ళీ చూసుకోండి ఒకసారి, ఎవరెవరిని కాంటాక్ట్ అవ్వాలి సో అనేది. అడ్మిన్స్ ని కాంటాక్ట్ అవ్వండి ఇమీడియట్ గా. సో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు, నేను ఆల్రెడీ చెప్పాను S/4HANA సర్వర్ రెడీ చేసుకోవాలని చెప్పి. సో ఎవరైనా సర్వర్ మిస్ అయినా ఇంకా సర్వర్ నేను తీసుకోలేదంటే ఇమీడియట్ తీసుకోవాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో మనకి థియరీ సెషన్ కాదు, ప్రాక్టికల్ ఉంటాయి. ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి. సో కంప్లీట్ గా సో ఒకసారి ప్రాక్టికల్ సెషన్ స్టార్ట్ అయితే ఇంకా కంప్లీట్ గా ప్రాక్టికలే ఉంటుంది. సో కాబట్టి సర్వర్ సంబంధించిన డీటెయిల్స్ నేను చార్ట్ లో పెట్టాను, మీ అందరికీ కూడా చూసుకొని సర్వర్ పర్సన్ కాల్ చేసి ఇమీడియట్ గా సర్వర్ ని తీసుకోవాల్సి ఉంది. ఓకే, ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను. తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో నేర్చుకోవాలి మీరు. కాబట్టి సో తెలుగు ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మరి ఇంగ్లీష్లో కూడా నేర్చుకోవడానికి మన ఛానల్లో ఇచ్చాము, అన్ని సింపుల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఓకే, సో మీరు దీన్ని ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈజీగా నేర్చుకోండి. సో ఇది నా సైన్ నుంచి. సో వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రీ క్లాసెస్ అయిపోయినాయి మ్యాక్సిమం. సో మేబీ టుమారో, డే ఆఫ్టర్ టుమారో సో ఫీజు ఇంకా ఎవరు చేయలేదు వాళ్ళని గ్రూప్లో నుంచి తీయటం జరుగుతుంది. అండ్ మళ్ళీ గ్రూప్ అనేది రిఫ్రెష్ చేస్తారు అడ్మిన్స్. కాబట్టి కొన్ని ఫ్రీ క్లాసెస్ మీకు ఎస్ఏపి గురించి తెలియాలి అని చెప్పి బేసిక్గా అన్ని సో మంచి రియల్ టైం కంటెంట్ చెప్తున్నాం మీకు. ఓకే, తర్వాత నుంచి సో అన్ని పెయిడ్ సెషన్సే ఉంటాయి. సో ఇది కంప్లీట్గా మనకు కూడా రెంట్లు ఇవన్నీ కట్టుకోవాలి కాబట్టి ఓకే, సో అర్థం చేసుకోవాలి. సో ఇది నా సైడ్ నుంచి. కాబట్టి ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే సో వెంటనే మీరు సో రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో నిన్నటి సెషన్లో మనం ఏమేమి టాపిక్స్ మనం డిస్కస్ చేస్తామో, నిన్నటి సెషన్లో ఏం టాపిక్స్ డిస్కస్ చేస్తాం ఎవరు చెప్తారండి? సో S/4HANA సో రియల్ టైమ్ ప్రాజెక్ట్ గైడెన్స్. ఓకే, సో S/4HANA రియల్ టైమ్ ప్రాజెక్ట్ గైడెన్స్. సో మనకి సో స్ట్రాటజిక్ లెవెల్, చెప్పాలి. సో ఆపరేషనల్ లెవెల్. సో మనకి ఇంకా చెప్పండి, ఎవరు చెప్తారు? ఇంప్లిమెంటేషన్ లెవెల్, ట్రబుల్ షూటింగ్,
document maintenance, సో డాక్యుమెంట్ మెయింటెనెన్స్. end user training, నెక్స్ట్ ఏంటండి? end user training, ట్రైనింగ్. సి గైస్, మనకి సో ఇవి ఫేజెస్ అంటే ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఇన్ని ఫేజెస్ ఉంటాయి. ఓకే, సో నిన్నటి సెషన్ లో మనకి స్ట్రాటజిక్ లెవెల్ అయింది. సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చార్ట్ లో మనకి సో స్ట్రాటజిక్ లెవెల్ అంటే ఏంటి అనేది మీరు చూడాలి. ఓకే, నిన్నటి సెషన్ లో మనకి స్ట్రాటజిక్ లెవెల్ గురించి డిస్కషన్ అయిపోయింది. ఓకే, సో మరి ఈ రోజు మనం సో ఆపరేషనల్ లెవెల్లో మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఆపరేషనల్ లెవెల్, ఇంప్లిమెంటేషన్ లెవెల్ డిస్కస్ చేస్తాను. రేపటి సెషన్ లో ఆ 3 కూడా కంప్లీట్ అయిపోతాయి. ట్రబుల్ షూటింగ్, డాక్యుమెంట్ మెయింటెనెన్స్ అండ్ ఎండ్ యూజర్ ట్రైనింగ్. సో కాబట్టి ఫ్రైడే కల్లా మనకి అంటే రేపటి సెషన్ లో మనకి కంప్లీట్ గా మనకి ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయిపోతాయి. ఓకే, ఆ తర్వాత ఎన్ని సర్వర్స్ లో మనం పనిచేయాల్సి ఉంటుంది అనేది కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓకే, సో అంటే ఏంటి, ఒక ఇంప్లిమెంటేషన్, ఒక సపోర్ట్ గైడెన్స్ మీకు ఫస్ట్ బేసిక్ లెవెల్లో ఇస్తాం. ఓకే, ఆ తర్వాత మీకు సర్వర్స్, ఎన్ని సర్వర్స్ మీద రియల్ టైంలో పనిచేయాలి, ఆ సర్వర్స్ ఏంటి. ఓకే, సో ఇవన్నీ కూడా మెల్లమెల్లగా మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో ఒక ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే కొన్ని సర్టన్ ఫేజెస్ ఉంటాయండి, అంటే సర్టన్ గైడెన్స్ ఉంటాయి. ఓకే, సో గైడెన్స్ ఫేజెస్ కామన్ గా ఉంటాయి అన్నమాట. సో చాలా ఇంప్లిమెంటేషన్ మెథడాలజీస్ ఉంటాయి. అంటే ఏంటి, జనరల్ గా మెథడాలజీ అంటే గైడెన్స్ అని అర్థం. సో మెథడాలజీ అంటే గైడెన్స్. సో మనకి చాలా మెథడాలజీస్ ఉన్నాయి. సో మనకి చూసినట్లయితే S/4HANAలో సో యాక్టివేట్ మెథడాలజీ, సో కామన్ గా ఏంటంటే SAP వాడు స్ట్రాంగ్ గా రికమెండ్ చేశాడు అనమాట. సో అలాగే బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ అని చెప్పి మనకి ఉంది. బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ. ఓకే, సో బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ, సో అజైల్ మెథడాలజీ. ఓకే, సో అలాగే మనకి బ్లూ ఫీల్డ్, అంటే ఒక ఇంప్లిమెంటేషన్ చేయాలంటే చాలా మెథడాలజీస్ ఉన్నాయి. బ్లూ ఫీల్డ్ మెథడాలజీ అని, వాటర్ ఫాల్ మెథడాలజీ అని. ఓకే, అలాగే అసాప్ మెథడాలజీ అని. సో ఇలా మనకి చెప్పుకుంటా పోతే రోజుగా మెథడాలజీ పుట్టుకొస్తుంది. అంటే ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే సో ఏ మెథడాలజీ ఫాలో. సో ఈ మెథడాలజీ అంటే గైడెన్స్ అని అర్థం. ఓకే, సో SAP వాడు స్ట్రాంగ్ గా రికమెండ్ చేసింది S/4HANAకి యాక్టివేట్ మెథడాలజీ. అంటే ఈ మెథడాలజీ SAP వాడు స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తుంది. సో అసాప్ మెథడాలజీని సో ECC వర్షన్ కి రికమెండ్ చేయడం జరిగింది. బట్ ECC వర్షన్ లో అయితే నాకు ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. సో ప్రాజెక్ట్స్ అన్ని కూడా S/4HANAలోనే ఉన్నాయి. ఓకే, సో ECCలో ప్రాజెక్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓన్లీ సపోర్ట్ ప్రాజెక్ట్సే ఉన్నాయి ECCలో. కాబట్టి ECCలో సిస్టంలో చేయొద్దు ట్రైనింగ్. ఓన్లీ S/4HANA సిస్టంలోనే చేసుకోండి. ఇంప్లిమెంటేషన్ అంటే మరి స్టార్ట్ నుంచి స్క్రాచ్ వరకు ఓన్లీ S/4HANAలోనే చేయాలి. అప్పుడే అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఓకే, సో కాబట్టి మన స్టూడెంట్స్ ఆల్రెడీ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళా మీరు సో ECC నేర్చుకున్న వాళ్ళు S/4HANAలోకి స్విచ్ ఆన్ అవుతే మళ్ళీ ఓల్డ్ స్టూడెంట్స్ అంటే బాగా అంతకుముందు 2 సంవత్సరాల కిందట ఓన్లీ ECCలో చెప్పేవాళ్ళు. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు కూడా దీంట్లోకి స్విచ్ ఆన్ అవ్వచ్చు. సో వెంటనే మన అడ్మిన్స్ని కాదర్ సార్ని కానీ బాబు సార్ని కానీ కాంటాక్ట్ అయితే సో మీరు సో ఎవరైతే ECC నేర్చుకుని ఉన్నారో వాళ్ళు S/4HANAలోకి సో మైగ్రేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ కంప్లీట్గా రానున్న రోజుల్లో మనం కంప్లీట్గా S/4HANA సిస్టంలోనే చేస్తాం. సో ఒక మెథడాలజీ అంటే ఇన్ని ఉంటాయండి, ఇన్ని మెథడాలజీ ఇంకా చాలా ఉంది. అలాగే కంపెనీ ఏంటంటే ఓన్గా సో కంపెనీ ఓన్గా కూడా మెథడాలజీని క్రియేట్ చేసి అంటే ఓన్ కస్టమైజ్డ్ మెథడాలజీని కూడా కంపెనీ యూజ్ చేసుకోవచ్చు. సో కస్టమైజ్డ్ మెథడాలజీని కూడా కంపెనీ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి మెథడాలజీ అంటే గైడెన్స్, రికమెండేషన్స్, సజెషన్స్ ఇవన్నీ కూడా మెథడాలజీలో ఉంటాయి. సో కాబట్టి ఇంప్లిమెంటేషన్ చేయటానికి సో ఏ కైండ్ ఆఫ్ మెథడాలజీస్ ఉన్నాయి అంటే మార్కెట్లో సో ఇలా మనకి రోజుకో మెథడాలజీ మనకి పుట్టుకొస్తుంది.
సో మన సెషన్లో ఏంటంటే యాక్టివేట్ మెథడాలజీ, ఎసాప్ మెథడాలజీ గురించి రెండిట్ల గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, అలాగే వాటర్ ఫాల్ మెథడాలజీ, అజైల్ మెథడాలజీ అంటే ఏంటి? ఓకే, సో టైం ఉంటే ఒకవేళ మనకి బ్లూ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది కంప్లీట్ గా మనకి గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ అని చెప్పి ఉంది. సో అది కంపెనీస్ న్యూలీ స్టార్ట్అప్ చేసిన బిజినెస్ కి, ఫ్రెష్ బిజినెస్ కి గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీని యూజ్ చేస్తారు. సో ఈ మెథడాలజీ ఏం చెప్పినా సరే అందులో ఫేజెస్ ఉంటాయి. సో ఫేజెస్ ఉంటాయి. ఫేజెస్ అంటే ప్రతి మెథడాలజీ అంటే సో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే కొన్ని సర్టన్ ఫేజెస్ ఉంటాయి అన్నమాట. సో ప్లానింగ్ ఫేజ్ అని, ఓకే, సో డాక్యుమెంటేషన్ ఫేజ్ అని, సో అలాగే సో మనకి ఇంప్లిమెంటేషన్ ఫేజ్ అని, అంటే కాన్ఫిగరేషన్ అని, ఓకే, కాన్ఫిగరేషన్ ఫేజ్, అలాగే టెస్టింగ్ ఫేజ్, అలాగే గో లైవ్. అంటే ఏ మెథడాలజీ చేసినా ఇలా ఫేజ్ ఉంటాయి. ఇది నాట్ ఓన్లీ ఎస్ఏపి, మీరు ఏ ఐటీ ఫీల్డ్ లో చూసుకున్నా సరే ఈ మెథడాలజీస్ ఉంటాయి. సో ఐటీలో ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే కన్ఫామ్ గా ఈ మెథడాలజీ ఫాలో అవుతుంది. నాట్ ఓన్లీ ఎస్ఏపిలోనే కాదు, అదర్ ఏరియాస్ లో కూడా ఐటీలో ఇలాగే మెథడాలజీస్ ఉంటాయి మీకు. ఓకే, సో కాబట్టి ఫేజెస్ ఉంటాయి, సర్టన్ ఫేజెస్. సో కాబట్టి S/4HANA మనకి రియల్ టైమ్ ప్రాజెక్ట్ గైడెన్స్ 1 లో స్ట్రాటజిక్ లెవెల్ నిన్నటి సెషన్ లో అయిపోయింది. స్ట్రాటజిక్ లెవెల్ అంటే ప్లానింగ్. ఓకే, ప్లానింగ్ ఫేజ్ గురించి నిన్న క్లియర్ గా డిస్కషన్ అనేది చేసాం. సో ఇప్పుడు మనం ఆపరేషనల్ ఫేజ్ అలాగే ఇంప్లిమెంటేషన్ ఫేజెస్ గురించి కూడా మనకి డిస్కస్ చేస్తే ఈ రోజు సెషన్ లో సగం రోల్స్ అంటే ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్లాస్ లో మీకు ట్రబుల్ షూటింగ్ అంటే సపోర్ట్ ప్రాజెక్ట్, అలాగే డాక్యుమెంట్ అండ్ మెయింటెనెన్స్, ఎండ్ యూజర్ ట్రైనింగ్ గురించి చెప్పేస్తాం. అంటే టుమారో సెషన్ లో మనకి సో S/4HANA రియల్ టైమ్ ప్రాజెక్ట్ గైడెన్స్ అయిపోతుంది. ఓకే, సో ఆ తర్వాత మనకి ఓవరాల్ గా కాన్సెప్ట్స్ లోకి, మెయిన్ కాన్సెప్ట్స్ లోకి వెళ్ళిపోతాం. సో అంటే మనకి ఈచ్ ఫేజ్ లోనూ మనకి సెటైన్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఈ ఫేజ్ లో సెటైన్ యాక్టివిటీస్, ఈ ఫేజ్ లో సెటైన్ యాక్టివిటీస్, ఈ ఫేజ్ లో అంటే ఏంటి, ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి అంటే ఈ ఫేజ్ తర్వాత ఇది, ఈ ఫేజ్ తర్వాత ఇది, ఈ ఫేజ్ తర్వాత ఇది, సో ఫైనల్ గా ఇది. ఓకే, సో అంటే ఏంటి, మనకు ఒక సీక్వెన్స్ అంటూ ఉంది ఫేజెస్ లో. ఓకే, సో ఏ ఫేజ్ తర్వాత ఏం చేయాలి అనే గైడెన్స్ మనకి సో ఈ మెథడాలజీ చెప్తుంది అనమాట. ఈ ఫేజ్ తర్వాత ఇది చేయాలి, ఈ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయాలి, సో ఈ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయాలని చెప్పి గైడెన్స్ అనమాట. సో ఇక్కడ మనకి సో ఆపరేషనల్ లెవెల్ మనం ఈరోజు చెప్పుకునేది ఏంటంటే సో ఆపరేషనల్ లెవెల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఆపరేషనల్ లెవెల్లో ఏం జరుగుతుంది సో అనేది ఇంపార్టెంట్ మనకి. సో ఆపరేషనల్ లెవెల్లో అంటే రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేసి డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయడం. సో 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, సో మనం నెక్స్ట్ వచ్చేటప్పటికి డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్. సో అంతకుముందు ఏంటంటే ఏసీసీలో బ్లూ ప్రింట్ అనేది ఉండేది, S/4HANAలో బ్లూ ప్రింట్ అనే కాన్సెప్ట్ తీసేశారు. సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ని సో మనకి ప్రతి దాంట్లోనూ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో బేసిక్ లెవెల్ ట్రైనింగ్ ఇది, అంటే బేసిక్ లెవెల్లో మీ గైడెన్స్ ఇది. తర్వాత ఇంకా మనం అడ్వాన్స్డ్ గైడెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇనిషియల్ స్టేజ్లో ఏంటంటే బేసిక్ గైడెన్స్ ఇవి మీకు అర్థం అవడం కోసం. సో తర్వాత మెల్లగా దీన్ని అడ్వాన్స్డ్ ట్రైనింగ్లో ఈ మెథడాలజీస్ చెప్పుకుంటాం మళ్ళీ. ఓకే, ఈ మెథడాలజీస్ లాస్ట్ క్లాస్లో చెప్పుకుంటాం చివరిలో. ఇప్పుడు ఏంటంటే ఇనిషియల్ టచ్అప్ అనమాట అన్నిటి మీద, ఓవరాల్ ఐడియా మీద. ఈ మెథడాలజీస్ గురించి చెప్పుకునేటప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తాను. ఇది ఫస్ట్ క్లాసెస్ కాబట్టి, ఓరియంటేషన్ కాబట్టి సో ఒక ఐడియా ఇస్తాను. సో ఫస్ట్ మీరు ఆపరేషనల్ లెవెల్లో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ సో మనకి ఉంటాయండి. ఇందులో డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ చేయాలి, రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసి డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ చేయాలి. సో అంటే ఫస్ట్ ఏమో ప్లానింగ్ చేస్తావు, తర్వాత డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ చేస్తావు, తర్వాత నువ్వు కాన్ఫిగరేషన్ చేస్తావు ఎస్ఐపి సిస్టంలో, తర్వాత టెస్ట్ చేస్తావు, తర్వాత ఎండ్ యూజర్కి సిస్టాన్ని మనం డెలివర్ చేస్తున్నాం అంటే ఇచ్చేస్తాం. సో ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ కింద సో మీరందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్స్. ఓకే, ఐటీ కన్సల్టెంట్స్, ఐటీ డిపార్ట్మెంటే కానీ మీరు కంప్లీట్ టెక్నికల్లో రారు.
ఓకే, ఎందుకంటే మీకు కోర్ టెక్నికల్ గా రారు మీరు. సో మీకు ఎందుకంటే ప్రోగ్రామింగ్, కోడింగ్, జావా లేదు కాబట్టి ఎక్స్పీరియన్స్. సో మీరు ఏంటంటే కంప్లీట్ టెక్నికల్ కింద రాకుండా ఫంక్షనల్ కన్సల్టెంట్స్ లో వస్తారు. మీరు ఏ డిపార్ట్మెంట్ లో పని చేస్తారంటే ఐటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు. మీ డిజిగ్నేషన్స్ వచ్చేటప్పటికి సో ఫంక్షనల్ కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్స్, ప్రిన్సిపల్ కన్సల్టెంట్, లీడ్స్, ఓకే, అలాగే ప్రాజెక్ట్ మేనేజర్. సో ఇలా మనకి డిజిగ్నేషన్స్ ఉంటాయి. అలాగే సో ఇంజనీర్, సీనియర్ ఇంజనీర్, సో ఇంజనీర్ కూడా అనొచ్చు మిమ్మల్ని. ఓకే, సో అంటే మీరు ఈవెన్ టెక్నికల్ కన్సల్టెంట్స్ కాకపోయినా, టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద మీకు నాలెడ్జ్ లేకపోయినా, కోడింగ్ లేకపోయినా, ప్రోగ్రామింగ్ రాకపోయినా, సో మీరు ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అయినా సో మీరు ఐటీ డిపార్ట్మెంట్ లోనే పనిచేస్తారు. కాబట్టి ఒక ఐటీ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకి ఎంత శాలరీ ఉంటుందో మీకు కూడా అంతే శాలరీ ఉంటుంది. సో ఫంక్షనల్ కన్సల్టెంట్ కింద మీ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే ఒక ప్రాజెక్ట్ ని మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయాలి. సో క్లయింట్ దగ్గర నుంచి మనం సో ఈ డీటెయిల్స్ తెలుసుకోవాలి. సో మాస్టర్ డేటా, సో ట్రాన్సాక్షనల్ డేటా, సో అలాగే మనకి సో ఆర్గనైజేషనల్ యూనిట్స్. సో ఈ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మనం గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అంటే యాజ్ ఎ ఫంక్షనల్ కన్సల్టెంట్స్ కింద సో హౌ టు గ్యాదర్ ద రిక్వైర్మెంట్. సో బిజినెస్ రిక్వైర్మెంట్ ని మనం యూజర్ స్టోరీస్ అంటారండి. బిజినెస్ రిక్వైర్మెంట్ ని అంటే యూజర్స్ దగ్గర నుంచి గ్యాదర్ చేస్తున్నాం కాబట్టి S/4HANAలో ఏంటంటే బిజినెస్ రిక్వైర్మెంట్ ని యూజర్ స్టోరీస్ అంటారు. సో మాస్టర్ డేటాని సో మీరు గ్యాదర్ చేయాలి, ట్రాన్సాక్షనల్ డేటాని గ్యాదర్ చేయాలి. సో అలాగే ఆర్గనైజేషనల్ యూనిట్స్ ఏమున్నాయి అవి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ విషయం ఏంటంటే మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ మాస్టర్ డేటా అంటే ఏంటి సార్? ఎస్ఏపిలో మాస్టర్ డేటా అంటే ఏంటి? సో మాస్టర్ డేటా అంటే జిఎల్ మాస్టర్, వెండార్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్, బ్యాంక్ మాస్టర్, ఇవి సో ఎస్ఏపి ఎఫ్ఐలో ఉన్న మాస్టర్ డేటాస్. అలాగే కొన్ని ఇంపార్టెంట్ మాస్టర్ డేటాస్ ఇవి రాసిన కాస్ట్ ఎలిమెంట్, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సో యాక్టివిటీ ప్రైజెస్, అలాగే ఇంటర్నల్ ఆర్డర్, ఓకే, సో అలాగే ప్రాజెక్ట్ సిస్టంలో WBS, ఇవన్నీ కూడా మాస్టర్ డేటాస్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ మాస్టర్ డేటా, రేపు మాస్టర్ డేటా అని చెప్పి ఎవరైనా బేసిక్ గా నిన్ను అడిగితే సో ఇవన్నీ కూడా మాస్టర్ డేటా అని చెప్పాలి. ఓకే, ఇవన్నీ రానున్న రోజుల్లో మనం సో సెకండ్ టైం కల్లా ఇవి నేర్చుకుంటాం మళ్ళీ. మాస్టర్ డేటా వచ్చేటప్పటికి జిఎల్ మాస్టర్, వెండార్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్, బ్యాంక్ మాస్టర్, కాస్ట్ ఎలిమెంట్, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, యాక్టివిటీ ప్రైజెస్, ఇంటర్నల్ ఆర్డర్స్, WBS. సో ఇవి మనకి ఎస్ఏపిలో ఉన్న మాస్టర్ డేటాస్. ఓకేనా? సో మరి ట్రాన్సాక్షనల్ డేటా అంటే సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? సో ట్రాన్సాక్షన్ అంటే మనకి పర్టికులర్ గా సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే మనకి GL ఓపెన్ ఐటమ్, GL క్లియర్డ్ ఐటమ్, వెండార్ ఓపెన్ ఐటమ్, వెండార్ క్లియర్డ్ ఐటమ్, కస్టమర్ ఓపెన్ ఐటమ్, కస్టమర్ క్లియర్డ్ ఐటమ్, మెయిన్ అన్నమాట. అలాగే GL బ్యాలెన్సెస్, ఓకే, వెండార్ బ్యాలెన్సెస్, కస్టమర్ బ్యాలెన్సెస్. సో అలాగే అసెట్ వాల్యూస్, అసెట్ వాల్యూస్, అక్విజిషన్ వాల్యూస్, కొన్నవి.
ఓకే, అలాగే అసెట్ సంబంధించిన అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. ఓకే, ఇవన్నీ కూడా మనకి ట్రాన్సాక్షనల్ డేటాలో వస్తుంది. ఓకే, సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇది. సో మాస్టర్ డేటా అంటే ఏంటి, ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటో క్లారిటీ వచ్చింది మీకు. ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? సో ఎవరు చెప్తారండి ఓపెన్ ఐటమ్ అంటే? Not yet clear, sir. The posting is not yet clear. ఓపెన్ ఐటమ్ అంటే ఇంకా క్లియర్ కాలేదు. ఓకే, ఇంకా క్లియర్ కాలేదు అని అర్థం అన్నమాట. ఓపెన్ ఐటమ్ ఇస్ నథింగ్ బట్ ఇంకా క్లియర్ కాలేదు అని అర్థం. ఓకే, రైట్. సో ఇవన్నీ ట్రాన్సాక్షన్. సో ఆర్గనైజేషన్ యూనిట్స్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాం. ఓకే, ఆర్గనైజేషన్ యూనిట్స్ కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకే, ఆపరేటింగ్ కన్సర్న్. ఇవన్నీ మీకు మైండ్ లో వచ్చేసారు. ఇవన్నీ మీనింగ్లు, పర్పస్ లో అన్ని మెల్లగా మెల్లగా క్లాసెస్ లో చెప్తాం. ఓకే, సో ఆపరేటింగ్ కన్సర్న్, కంట్రోలింగ్ ఏరియా, సో క్లయింట్, ఓకే ఆపరేటింగ్ కన్సర్న్, కంట్రోలింగ్ ఏరియా, సో కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియాస్, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సో ఇంటర్నల్ ఆర్డర్. ఓకే, సో కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్. సో మనకి కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, సో ఫంక్షనల్ ఏరియా. ఓకే, ఫంక్షనల్ ఏరియా. సో ఇది జస్ట్ లైక్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ యూనిట్స్. రేపొద్దున ఆర్గనైజేషన్ యూనిట్స్ అన్న ఓకే క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంట్రోలింగ్ ఏరియాలో వచ్చేస్తుంది. బిజినెస్ ఏరియా, సో అలాగే సెగ్మెంట్స్, ఫంక్షనల్ ఏరియాస్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. సో ఇవన్నీ ఆర్గనైజేషన్ యూనిట్స్ అండి, ఎగ్జాంపుల్స్. రేపు పొద్దున్న నేను ఆర్గనైజేషన్ యూనిట్స్ అంటే ఏంటి అని అడిగితే ఇది చెప్పాలి. ఓకే, ఆర్గనైజేషన్ యూనిట్స్. సో ఫస్ట్ మీరు యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్, యువర్ డ్యూటీస్ యూ నీడ్ టు గ్యాదర్ ద రిక్వైర్మెంట్ ఫ్రమ్ ది బిజినెస్. సో బిజినెస్ దగ్గర నుంచి మీరు రిక్వైర్మెంట్ ని గ్యాదర్ చేయడం అనేది మీ డ్యూటీ. ఓకే, ఆ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఇది ఈ డేటా ఇప్పుడు చెప్పిన డేటా అంతా గ్యాదర్ చేశారనుకోండి. ఈ డేటా నాన్ ఎస్ఏపి, ఒకవేళ క్లయింట్ ఆల్రెడీ 5 సంవత్సరాల నుంచి ఓకే సమ్ ఆర్కిల్లోనో లేకపోతే ఎంఎస్ ఎక్సెల్ లోనో లేకపోతే టాలీలో యూజ్ చేస్తున్నాడు అనుకో. ఓకే, ఇప్పుడు వాడు ఎస్ఏపిలోకి స్విచ్ ఆన్ అవ్వాలి అంటే ఈ డేటా మొత్తం కూడా నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి రావాలి. అర్థమవుతుందా? సో నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి. సో నాన్ ఎస్ఏపి సిస్టాన్ని మనం జనరల్ గా ఏమంటామంటే నాన్ ఎస్ఏపి సిస్టాన్ని లెగసీ సిస్టమ్ అంటారు. ఓకే, అంటే ఏంటి, నాన్ ఎస్ఏపి డేటా క్లయింట్ దగ్గర ఒక 5 years ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ 5 years నుంచి క్లయింట్ సమ్ టాలీ సిస్టాన్ని యూజ్ చేస్తున్నాడు. వాడు ఎస్ఏపిలోకి స్విచ్ అవుదాం అనుకుంటున్నాడు. ఓకే, స్విచ్ అంటే ఎస్ఏపి అవుదాం అనుకుంటున్నాడు. సో వాటి డేటా టాలీ నుంచి ఎస్ఏపిలోకి స్విచ్ అయిపోవాలి. ఓకేనా?
సో నాన్ ఎస్ఏపి సిస్టమ్ అంటే లెగసీ అని. సో లెగసీ నుంచి ఎస్ఏపిలోకి స్విచ్ అవటాన్ని ఓకే లెగసీ సిస్టమ్ నుంచి స్విచ్ అవ్వాలి ఎస్ఏపి. ఓకే అదే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. లేదా ఫ్రెష్గా కంపెనీ స్టార్ట్ చేస్తాయి, సో వాళ్ళు డైరెక్ట్గా ఎస్ఏపి సాఫ్ట్వేర్లో పనిచేయాలి. సో అది కూడా ఇంప్లిమెంటేషన్. సో ఇంప్లిమెంటేషన్ అంటే ఈ ఫేజెస్లో ఇలా ఫేజెస్ ఉంటాయి, ఒక్కో మెథడాలజీ ఒక్కో ఫేజెస్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ కింద ఇలా ఫేజెస్ చెప్పారు. సో రేపొద్దున మీరు ఈ ఫేజ్లో ఉంటారు, ఈ ఫేజ్లో కూడా ఉండొచ్చు. ఓకే సో ఏ ఫేజ్లో ఉన్న రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది కామన్. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకోవాలి మీరు ఎస్ఏపి. బిజినెస్ రిక్వైర్మెంట్ అంటే యూజర్ స్టోరీస్. ఓకే సో ఇవన్నీ కూడా యూజర్ స్టోరీస్, ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకోవాలి. సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటో తెలియాలి, మాస్టర్ డేటా అంటే ఏంటో తెలియాలి, అలాగే మనకి ఆర్గనైజేషన్ యూనిట్స్ ఏముంటాయి. సో దీన్ని పట్టుకొని క్లయింట్ ప్రాజెక్ట్ కాస్ట్ డిసైడ్ చేస్తాం, ఎంత అవుతుంది కాస్ట్. దాన్ని బట్టి మనకి ఎంతమంది రిసోర్స్ కావాలి అనేది తెలుస్తుంది. ఈ డేటాతో పాటు మనకి సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లో పార్ట్ ఇది. దీంతో పాటు ఓకే బిజినెస్ ప్రాసెస్ కూడా నాలెడ్జ్ ఉండాలి. సో కంప్లీట్ గా బిజినెస్ ప్రాసెస్. సో బిజినెస్ ప్రాసెస్ అంటే మనకి సో ఓవరాల్ గా ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఎన్ని ఆర్గనైజేషనల్ యూనిట్స్ ఉన్నాయి, ఈ అన్ని ఆర్గనైజేషన్ యూనిట్స్ ఏమున్నాయి, మాస్టర్ డేటా ఏంటి, ట్రాన్సాక్షనల్ డేటా ఏంటి, క్లయింట్ P2P ప్రాసెస్ ఏంటి, అప్రూవల్ ప్రాసెస్ ఏంటి, అప్రూవల్ ప్రాసెస్ని ఎలా డిజైన్ చేయాలి. ఓకే సో ఏమేమి పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి, ఏమేమి బ్యాంక్స్ యూజ్ చేస్తాడు. ఓకే సో ఇవన్నీ టోటల్గా క్లయింట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. సో క్లయింట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ని మనం యాజ్ ఈజ్ అంటారు. సో యాజ్ ఈజ్ అంటే సో క్లయింట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్. సో మనకి టు బి అంటే మనకి ఎస్ఏపి ఇన్ఫర్మేషన్, యాజ్ ఈజ్ అంటే క్లయింట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్, టు బి అంటే ఎస్ఏపి ఇన్ఫర్మేషన్. సో హౌ యు ఆర్ గోయింగ్ టు మ్యాప్ ఇన్ టు ఎస్ఏపి సిస్టమ్. ఎస్ఏపిలో నువ్వు ఎలా మ్యాప్ చేయబోతున్నావు దాన్నే మనం టు బి అంటారు. సో క్లయింట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ని యాజ్ ఈజ్ అంటారు అనమాట. అర్థమవుతుందా? సో క్లయింట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ని యాజ్ ఈజ్ అంటారు. ఎస్ఏపిలో నువ్వు ఎలా మ్యాప్ చేయబోతున్నావు దాన్ని టు బి అంటారు అనమాట. ఓకే సో కాబట్టి మీరు బేస్డ్ అపాన్ ది యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ యూ నీడ్ టు మేక్ ఏ టు బి డాక్యుమెంట్. గ్యాప్ అంటే మనకి ఇక్కడ సో డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ అండ్ టు బి అంటే క్లయింట్ బిజినెస్ సినారియోస్ ఉంటాయి కొన్ని. క్లయింట్ బిజినెస్ సినారియోస్ని ఎస్ఏపిలో మనం మ్యాప్ చేయటం పాసిబిలిటీ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో నేను ఈ మనకి స్కైప్లో ఏంటంటే మనకి స్కైప్లో ఏంటంటే కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది. ఓకే సో దాన్ని నేను అందుకే ఏంటంటే సో నేను యాప్లో కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. యాప్లో క్లాస్ క్లూస్ అనే యాప్. సో యాప్ కూడా నేను పర్చేస్ చేశాను. సో పర్చేస్ చేసిన తర్వాత సో స్టూడెంట్స్ని కూడా యాప్లో డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను. యాప్ ద్వారా క్లాసెస్ జరుగుతాయని చెప్పాను. సాఫ్ట్వేర్ వచ్చేటప్పుడు ఇక్కడ క్లాస్ క్లూస్. ఓకే సో ఇక్కడ స్టూడెంట్స్ యాప్లో జాయిన్ అయ్యారు. సో నేను క్లాస్ చెప్పాను. క్లాస్ చెప్పిన తర్వాత వెంటనే రికార్డ్ వీడియో రావాలి. సో ఈ రికార్డ్ వీడియో చార్ట్లో వచ్చేస్తుంది. అది నా రిక్వైర్మెంట్. ఆ చార్ట్లో వచ్చిన రికార్డ్ వీడియోని వాళ్ళు వాచ్ చేసుకుంటారు. అది వాళ్ళ స్టూడెంట్స్ రిక్వైర్మెంట్. ఇది నా బిజినెస్ స్టోరీ ఏంటంటే సో ఇది జస్ట్ లైక్ యూజర్ స్టోరీ. సో రిక్వైర్మెంట్ ఏంటంటే క్లాస్ క్లూస్ యాప్లో మనకి క్లాసెస్ జరగాలి. క్లాస్ రికార్డ్ వీడియో మనకి డౌన్లోడ్ అవ్వకూడదు. ఓకే ఓన్లీ వ్యూ మాత్రమే చేసేటట్టుగా
సో అది ఇంటర్నెట్తో యాక్సెస్ అయ్యేటట్టుగా రిక్వైర్మెంట్ నేను చెప్పాను. ఆ రిక్వైర్మెంట్ ఎస్ఏపి అంటే ఏంటి ఇక్కడ క్లాస్ క్లూస్లో ఆ రిక్వైర్మెంట్ ఇవాడు పర్సన్ ఏం చెప్పాడు, కన్సల్టెంట్ క్లాస్ క్లూస్ కన్సల్టెంట్ ఈ సాఫ్ట్వేర్లో మీరు క్లాసెస్ కండక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ సెక్యూరిటీ మీకు బాగుంటుంది. ఓకే, స్టూడెంట్స్ కూడా పేమెంట్స్ డైరెక్ట్గా క్లాస్ క్లూస్ యాప్ ద్వారా చేసుకోవచ్చు. ఓకే, సో మనకి ఆ ఆప్షన్ కూడా ఇస్తున్నాము. కానీ రికార్డింగ్ వీడియో అనేది సో ఇమీడియట్గా రాదు, ఆఫ్టర్ 24 hours తర్వాత వస్తుంది అని చెప్పారు. అంటే నా క్లయింట్ రిక్వైర్మెంట్ అంటే నా రిక్వైర్మెంట్ని ఆ సాఫ్ట్వేర్ అనేది ఫుల్ఫిల్ చేయలేకపోయింది. ఓకే, అంటే ఏంటి, సో డౌన్లోడింగ్ ఆప్షన్ అనేది సాఫ్ట్వేర్ ఎస్ఏపి ఫుల్ఫిల్ చేయని కొన్ని సినారియోస్ ఉంటాయి. ఓకే, సో ఒక ప్రోడక్ట్ కొంటే ఇంకో 3 ప్రోడక్ట్స్ ఉచితము, దాని మీద 5% డిస్కౌంట్ అన్నాడు ఆ ప్రోడక్ట్ మీద. ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ మనకి పాసిబిలిటీ దొరకదు. ఓకే, సో అలాంటి కొన్ని ఉంటాయి. అలాంటి కొన్నిటి రిక్వైర్మెంట్ని క్లయింట్ ఇండస్ట్రీ బట్టి బిజినెస్ సినారియోస్ వస్తూ ఉంటాయి. ఇలాంటి సినారియోస్ మీకు ఓకే, సో మనకి రైసిఫ్ అంటే గ్యాప్లో వస్తాయి అనమాట. గ్యాప్ అంటాం అంటే ఏంటి, ఎస్ఏపి సిస్టానికి క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్కి వచ్చే గ్యాప్, దానికి మనం గ్యాప్ అనాలసిస్ని చేయాల్సి వస్తుంది అనమాట. గ్యాప్ అనాలసిస్ చేసి ఓకే, సో దీనికి మనం గ్యాప్ అనాలసిస్ చేసి ఆ తర్వాత మనం రిక్వైర్మెంట్ అనేది గ్యాదర్ చేసి అది అబాపర్తో మనం ఈ వర్క్ని చేయించి సో గ్యాప్ని రెడ్యూస్ చేసేలాగా మనం చేయాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఏంటి, గ్యాప్ అనాలసిస్ వచ్చినప్పుడు మనం ఓకే, సో గ్యాప్ అనాలసిస్ వచ్చినప్పుడు సో మనం ఫంక్షనల్ స్పెక్ రాసి ఎఫ్ఎస్డి రాసి ఓకే, సో అబాపర్కి ఇస్తే సో అబాపర్ దాని మీద వర్క్ చేసి సో మ్యాక్సిమం రెడ్యూస్ అయ్యేలాగా చేస్తాడు అనమాట. అంటే గ్యాప్ను తగ్గించవచ్చు. సో లేదా ఒకవేళ అబాపర్ కూడా సారీ ఫీజిబిలిటీ లేదు, మనకి ఎస్ఏపిలోనే ఈ ఫీజిబిలిటీ లేదు అంటే మరి ఈ సాఫ్ట్వేర్ ఇచ్చిన మహానుభావుడు ఎస్ఏపి వాడే కాబట్టి సో డైరెక్ట్గా మనం సో ఎస్ఏపి కన్సల్టెంట్స్ డైరెక్ట్లీ అప్రోచ్ టు ఎస్ఏపి అంటే కన్సల్టెంట్స్ మనం ఎవరైతే ఉన్నామో కన్సల్టెంట్ పనిచేస్తున్న ఇంప్లిమెంట్ ప్రాజెక్ట్స్లో డైరెక్ట్గా ఎస్ఏపి పోర్టల్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మన క్వరీని సబ్మిట్ చేస్తే ఎస్ఏపి ఓడే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అయ్యి అది గ్యాప్ని రెడ్యూస్ చేయడానికి లేకపోతే దానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ అనేది ఇస్తాడనమాట. అంటే ఫస్ట్ టెక్నికల్గా మనం అబాపర్ని కాంటాక్ట్ అవుతాం, ఎందుకంటే ప్రోగ్రామ్ ద్వారా ఏమన్నా మాడిఫికేషన్స్ ఏమైనా చేంజెస్ చేయొచ్చేమో అని. ఈ ఫంక్షనాలిటీ లేదు అనే అబాపర్ చెప్తే ఇంకా ఎస్ఏపి ఓడే కాంటాక్ట్. అర్థమవుతుందా? సో ఇది బిజినెస్ రిక్వైర్మెంట్ అంటే ఇలా ఉంటుంది. అంటే ఏ డాక్యుమెంట్ రేపు పొద్దున ప్రిపేర్ చేయాలి నువ్వు రియల్ టైంలో అంటే సో యాజ్ ఇస్ డాక్యుమెంట్ నీ క్లయింట్ ఇచ్చేస్తాడు, సో ఇది నువ్వు చెయ్యు. ఓకే, సో దీనికి నీకు సంబంధం లేదు, బట్ గ్యాదర్ చేయాలి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ నువ్వు గ్యాదర్ చేయాలి, ఈ డాక్యుమెంట్లు ప్రిపేర్ చేయాలి. సో మనం ఇవన్నీ కూడా ఎఫ్ఎస్డి ప్రిపేర్ చేసి ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి అబాపర్తో వర్క్ చేయించుకోవాలి. ఓకే, సో ఈ వర్క్ నువ్వు చేసినట్లయితే సో మనకి రియల్ టైం ప్రాజెక్ట్ నీకు వచ్చినట్లు లెక్క. అర్థమవుతుందా అందరికీ? సో అది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గైడెన్స్ ఇలా ఉంటుంది. అర్థమవుతుందా? సో కాబట్టి ఇంప్లిమెంటేషన్లో మన ప్రాజెక్ట్ గైడెన్స్లో స్ట్రాటజిక్ లెవెల్ అంటే ఏంటి, ఆపరేషనల్ లెవెల్ అంటే ఏంటి అన్నది మనం డిస్కస్ చేస్తాం. టచ్అప్ కాల్స్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్. సో ఇంప్లిమెంటేషన్ అంటే కాన్ఫిగరేషన్ అని మ్యాక్సిమం
అంటే ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ లో పార్టే, ఈ డాక్యుమెంటేషన్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అన్ని కూడా. బట్ మెయిన్లీ వచ్చేటప్పటికి ఇక్కడ దాకా టెక్నికల్ వర్క్ ఏంటి అంటే ఇదే కాన్ఫిగరేషన్. కాన్ఫిగరేషన్ అంటే అదేదో కోడింగ్, ప్రోగ్రామింగ్ ఏమైనా కావాలి, ఏం అవసరం లేదు, ఏమి అవసరం, సింపుల్ గా నేర్పిస్తాం కాన్ఫిగరేషన్. ఓకే, సో ఇంప్లిమెంటేషన్ లెవెల్లో మీరు కాన్ఫిగరేషన్స్ చేయాలన్నమాట. ఓకే, కాన్ఫిగరేషన్స్ చేయాలి. సో కాన్ఫిగరేషన్ అంటే చాలా సింపుల్ అని గుర్తుపెట్టుకోండి. కాన్ఫిగరేషన్ ఎవరైనా చేస్తారు. ఓకే, సో బేస్ లైన్ కాన్ఫిగరేషన్, అలాగే ఫైనల్ కాన్ఫిగరేషన్స్. సో ఎస్ఏపిలో మనం ఇంప్లిమెంటేషన్లో సో 2 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ చేయాలి. ఒకటి బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్. సో మెజారిటీ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ డే టు డే జరిగే యాక్టివిటీస్ సంబంధించి ఇందులో అయిపోతాయి. అంటే ఏంటి, ఇన్వాయిస్ పోస్టింగ్, పేమెంట్స్ అన్నిటికి సంబంధించి కాన్ఫిగరేషన్స్ ఇందులో చేయాల్స్తాం మనం మొత్తం. అంటే 80% కాన్ఫిగరేషన్స్ అంతా కూడా బేస్ లైన్ కాన్ఫిగరేషన్లో అయిపోతాయి. సో ఇప్పుడు ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటే గ్యాప్ రిలేటెడ్, అంటే ఇవన్నీ కూడా రైస్ ఇఫ్లో వస్తాయి అనమాట. సో గ్యాప్ రిలేటెడ్. ఓకే, సో అలాగే సో మీకు FI to FI మాడ్యూల్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. FI to MM, FI to SD. ఓకే, సో అలాగే FI to PP, FI to HR, సో FI to CO, ఈ మాడ్యూల్ ఇంటిగ్రేషన్స్ అన్ని కూడా సో మీకు ఫైనల్ కాన్ఫిగరేషన్ లో తెలుసు. అర్థమవుతుందా? ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని మీరు పర్ఫామ్ చేయాలి. సో GL సంబంధించి, ఏపీకి సంబంధించి, ట్యాక్స్ అన్ని కాన్ఫిగరేషన్స్ ఎగ్జాంపుల్స్ మీరు అంటే GL పోస్ట్ చేయాలంటే GL సంబంధించి కాన్ఫిగరేషన్, ఏపీ అకౌంట్స్ పేయబుల్ చేయాలంటే అకౌంట్స్ సంబంధించి, అంటే కాన్ఫిగరేషన్ తర్వాత ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయగలుగుతారు. కాన్ఫిగరేషన్ లేకుండా ఏం చేస్తారు, ఏముండదు. GL కాన్ఫిగరేషన్స్ నేర్చుకోవాలి. ఓకే, సో ఏపీ కాన్ఫిగరేషన్స్ నేర్చుకోవాలి. చాలా ఉంటాయండి. ఇలా చెప్తే మీకు చాలా తక్కువే అవుతుంది. ఓకే, GL, AP, AR, ASET. ఓకే, సో ట్యాక్స్, విత్ హోల్డింగ్, GST అన్ని చాలా కాన్ఫిగరేషన్స్ చేయాలి. కాన్ఫిగరేషన్ టెస్టింగ్. ఓకే, సో ఇవన్నీ చేస్తే కానీ మీకు ఇంప్లిమెంటేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఇది బేసిక్ గైడెన్స్. సో అంటే ఏంటి, మీకు ఒక జస్ట్ ఓవరాల్గా అయితే ఇచ్చాను. సో ఈ ప్రాజెక్ట్ సంబంధించి మీకు రియల్ టైం ప్రాజెక్ట్లో ఆపరేషనల్ లెవెల్లో ఏం చేయాలి అనేది గైడెన్స్ ఇచ్చాను. ఓకే, తర్వాత మీకు ఒక బ్లూ ప్రింట్ చూపిస్తాను క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకే, సో ఎల్లుండి క్లాస్లో బ్లూ ప్రింట్ చూపిస్తాను. ఈ లోపల మీరు ఈ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త ఛానల్. ఓకే, సో S4HANA ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇది కంప్లీట్గా ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఇందులో కూడా మీరు చూడొచ్చు, వీడియోస్ చూడొచ్చు, తెలుగులో చూడొచ్చు, ఇంగ్లీష్లో చూడొచ్చు. రెండిట్లో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అలాగే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇప్పుడు సో ఎప్పుడు ఇచ్చిన సెషన్స్ అప్పుడు కంప్లీట్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలి వీడియోని. ఎందుకంటే స్కైప్లో 30 days మాత్రమే ఉంటుంది రికార్డ్ వీడియో. 30 days తర్వాత కంప్లీట్గా అందులో నుంచి రిమూవ్ అయిపోతుంది. ఓకే, సో కాబట్టి వెంటనే డౌన్లోడ్ చేసుకొని చాట్లో మీకు ఎక్కడ కుదిరితే అక్కడ పెట్టుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే సో ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, సో ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో అలాగే ఇమీడియట్గా సర్వర్ తీసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ నుంచి క్లాసెస్ అన్ని కూడా పెయిడ్ సెషన్స్ ఉంటాయి. ఓకే, సో అండ్ గ్రూప్లో నుంచి సో అడ్మిన్స్ సో ఎవరైతే ఫీజు పే చేస్తారో వాళ్ళు ఉంచుతారు. రెస్ట్ ఆఫ్ ది పీపుల్ సో గ్రూప్లో నుంచి లెఫ్ట్ అవ్వచ్చు. సో ఇది నా సైడ్ నుంచి. అలాగే ఇంకో కొత్త బ్యాచ్ కూడా మనకి స్టార్ట్ అవుతుంది. సో మనకి 8:30 నుంచి ఉంటుంది కొత్త బ్యాచ్. సో 15-20 days లోపల స్టార్ట్ అవుతుంది. సో ఈ టైమింగ్ కుదరట్లేదు అనుకుంటే 8:30కి కూడా జాయిన్ అవ్వచ్చు. సో అలాగే సో అంటే మనకి ఇప్పుడు జూన్ కాకుండా జూలైలో కూడా అంటే ఎవ్రీ మంత్ మనకి బ్యాచ్ ఉంటుంది కన్ఫామ్గా.
ఓకే. సో కాబట్టి ఎనీ టైమ్ మీరు సో కోర్స్‌లో ఒకవేళ స్టక్ అయినా, అర్థం కాకపోయినా, ఓకే. లేదా సో లేకపోతే మ్యారేజ్‌తో ఒక 10 క్లాసెస్ మిస్ అయినా, కొత్త బ్యాచ్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. అలాగే మనం లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ ఇచ్చాం కాబట్టి ఓకే. సో మన ట్రైనింగ్ ఎప్పటికప్పుడు వేరియేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఇప్పుడు ఇలా ఇచ్చాం కదా! మళ్ళా ఒక 3 నెలల తర్వాత మళ్ళా అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు 4 నెలల తర్వాత అడ్వాన్స్ ట్రైనింగ్. సో ఎన్ని సార్లైనా మీరు కోర్స్ నేర్చుకోవచ్చు. అన్‌లెస్ అంటిల్ మనల్ని ఇబ్బంది పెట్టి, మన గురించి నెగెటివ్‌గా చెప్పనంత వరకు సో అన్నీ మీకు పాజిటివ్‌గానే ఉంటాయి మా సైడ్ నుంచి. సో కాబట్టి ఈ సెషన్స్ అనేవి చాలా మంచి క్లాసెస్. చాలా సింపుల్‌గా మీకు ఈ క్లాసెస్‌ని అర్థం అవ్వడానికి అర్థమయ్యేలా చెప్పాను. ఏ క్లాసెస్ మేము నేర్చుకోవడానికి దగ్గర దగ్గర 25 రోజులు పట్టినాయి మాకు. ఓకే. సో మేము నేర్చుకునేటప్పుడు అంత గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. మేమే ఓన్‌గా నేర్చుకోవడం, కంపెనీలో పని చేయడం, తిట్టించుకోవడం. సో అలా నేర్చుకున్నయి మీకు ఉచితంగా షేర్ చేస్తున్నాం. కాబట్టి సో దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా రియల్ టైమ్ ట్రైనింగ్‌లో పార్ట్ అన్నమాట. కాబట్టి దీన్ని ఈ సెషన్స్ మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటే మీకు ప్రాజెక్ట్ అనేది మీ చేతిలో ఉంటుంది. ఓకే. క్లాస్ అయిపోయే లోపల. సో ఇది నా సైడ్ నుంచి. సో నెక్స్ట్ క్లాస్ మీకు నెక్స్ట్ సేమ్ సెషన్ మనకి టైమింగ్ 10:15 అండి. ఓకే. సో క్లాస్ ఉంది, లేదు అని చెప్పి మెసేజెస్ పెడుతున్నారు. ఓకే. సో క్లాస్ లేకపోతే నేను అనౌన్స్ చేస్తాను. చాట్‌లో పెడతాను. టుడే క్లాస్ నో క్లాస్ అని చెప్పి మెసేజ్ పెడతాను. ఓకే. సో నో క్లాస్ అని పెట్టలేదంటే క్లాస్ ఉందనే అర్థం. మాక్సిమం క్లాస్ ఉంటది. ఓకే. సో క్లాస్ లేకపోతే ఒకవేళ నో క్లాస్ అని చెప్పి చాట్‌లో పెడతాను. సో నో క్లాస్ అని పెడితే వేరే వాళ్ళు ఏంటంటే అటెండ్ అయ్యేవాళ్ళు కూడా నో క్లాస్ అంటే క్లాస్ లేదేమో అని చెప్పి మిగతా వాళ్ళ మెసేజ్‌లు చూసి అటెండ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో నేను అన్‌లెస్ అంటిల్ ఐ స్పెసిఫై వెదర్ క్లాస్ ఈస్ దేర్ ఆర్ నాట్. సో మీరు అప్పటి వరకు కూడా సైలెంట్‌గా ఉండాలి. ఓకే. సో చాట్‌లో మీకు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సో మనకి క్లాస్ టైమింగ్ 10:15 అంటే 10:15 ఏఎం అంటే 10:15 ఏఎం. ఓకే. అందులో ఎటువంటి డౌటే లేదు. ఒకవేళ ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ లేట్ అయితే సో నేను చాట్‌లో 5 మినిట్స్‌లో జాయిన్ అవుతున్నా, 10 మినిట్స్‌లో జాయిన్ అవుతున్నా అని చెప్పి మెన్షన్ చేస్తాను. ఓకే. సో కాబట్టి ఇది. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లాస్ అయిన తర్వాత మీరు వెంటనే అడగాలి. ఓకే. సో క్లాస్ అయిన తర్వాత డౌట్స్ మీరు క్లియర్ చేసుకోవాలి ఏమైనా డౌట్స్ ఉంటే. సో అది నా సైడ్ నుంచి. సార్ టుమారో క్లాస్ ఓకేనా? ఉందా సార్? రేపొద్దున ఉందండి. రేపు క్లాస్ ఉంది. ఓకేనా? ఎందుకంటే నిన్న సెలవిచ్చాం కదా మనం. రేపు క్లాస్ తీసుకుందాం. ఓకే. రైట్.